రాబోయే 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎజెండా అనేది నా అభిప్రాయం. ఓవరాల్ గా ఈ 1 hour డిబేట్ లో మనం అవన్నీ పాయింట్స్ కూడా కవర్ చేద్దాం సార్. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ రామ్మోహన్ గారు సో మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఇవాళ మన ఈ చర్చని, ఈ డిబేట్ ని? సో హౌ డు యూ సీ సార్? అంటే 75 ఏళ్ళకి దగ్గరగా ఉన్నారు మోడీ గారు. అవినాష్ గారు ఇంకా ఇంకో సంవత్సరం ఉంది. అవును, కానీ వాళ్ళు అన్నట్టు కొడిసర గారు ఏకీపిస్తేనే 2 విషయాలు. నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందాం అని మొగలు అడిగిందట. మోస్తానికి నేను చెప్పాల్సుకోవాలి. అట్లా ఇక్కడ ఏమైందంటే ఆనాటి వెనక్కి వెళ్దాం. నేను ఫస్ట్ వ్యాసం నా జర్నలిజం జీవితంలో 50 సంవత్సరం వచ్చే సంవత్సరానికి 2025కు 75 మొట్టమొదటి వ్యాసం ఏం రాశానంటే ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని బారు అప్పటి జాతీయ అధ్యక్షుడు ఉండేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్, 55 years కంప్లీట్ చేసుకోబోతున్నందుకు కూడా. 25 రావాలి, జూన్ కి రావాలి. అంటే ఆ వ్యాసం కూడా ఎమర్జెన్సీ కన్నా ముందు వచ్చింది, లేకపోతే రాకపోయింది. బారు గారు ఆ మాట అంటే దానికి వ్యతిరేకంగానే ఫస్ట్ వ్యాసం రాశాను. ఆంధ్ర భూమి దూరశాస్త్రిగా రైటర్ గా ఉన్నప్పుడు. అందులో ఇందిరా కాదు ఇండియా ఉంటది, ఇందిరా ఉంటది, ఇప్పటికి శాశ్వతం కాదు, ప్రజలు ఉంటారు, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని ఆ వ్యాసం సారాంశం. అట్లాగే నేనేమంటాను అంటే ఇందిరాగాంధీ దగ్గరికి పోదాం. ఇక్కడ ఇప్పుడు ఈ మాట ఏంది, ఎందుకంటే కోటేశ్వరరావు గారితో ఏకీపిస్తూ కొత్తగా చెప్పేది లేదు కనుక దీన్ని ఏమంటే అయ్యగారు ఉల్లిగడ్డ సామెత లాంటిది ఇది. ఆయనకు వర్తించదు, అందరికి వర్తిస్తుంది. మురళీ మనోహర్ వర్తిస్తుంది, అద్వానికి వర్తిస్తుంది, సీనియర్లందరికీ వర్తిస్తుంది, ఆయనకి వర్తించదు కనుక సమస్య లేదు, మారే అవకాశం లేదు. కానీ ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఇందిరాగాంధీ గారు, నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అయినా, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వరుసలో లేరు. ఎవరు రావాలి? మొరార్జీ దేశాయ్ రావాలి. మొరార్జీ దేశాయ్ కీలకమైన లీడర్. తర్వాత ఆయన పార్టీ నుంచి విడిపోయారు. అట్లా చాలా మంది ఉండేవారు. కానీ వీళ్ళందరినీ కాదని ఇందిరాగాంధీ వచ్చినప్పుడు సీనియర్లు అందరూ ఆమెకు తిరగబడ్డారు. ఇప్పుడు కామరాజ్ ప్లాన్ అని, కామరాజు నాడు తమిళనాడు, ఆయన ఒక ప్లాన్ చెప్పిండు. ఏమనంటే సీనియర్లు అందరూ దూరం పెట్టామా, ఏదో పద్ధతిలో నీకు వినే వాళ్ళని, నీకన్నా చిన్న వాళ్ళని, తక్కువ వాళ్ళని పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా నీ పదవి ఉంటది అన్నాడు. కామరాజు ప్లాన్ ప్రకారమే నిజలింగప్ప లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టి ఆమె ఇందిరాగాంధీ తను నెగ్గించుకున్నాడు. ఎప్పుడు వ్యక్తులు శాశ్వతం కాదు అవినాష్ గారు, వ్యవస్థ శాశ్వతం. ఇందిరాగాంధీ తర్వాత మహావినిష్క్రమణం అన్నారు. ఇందిరాగాంధీ చేసింది మొదటి 70 ఏళ్ళు ఓడిపోయింది కదా, ఆమె 60 ఏళ్ళు అంటే 10 ఏళ్ళప్పుడు ఓడిపోయింది ఆమె, 70 ఏళ్ళు ఓడిపోయింది. ఈ 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది అని అన్నారు. ఏమైంది? ఆమె చనిపోయిన తర్వాత మహాభినిష్క్రమణం ఈనాడు పెద్ద క్యాప్షన్. ఏమైంది? రాజు నుండి వచ్చాడు. అంటే నేనేమంటున్నాను అంటే వ్యక్తులు శాశ్వతం కాదు కనుక ఎవరో వస్తారు. ఇక్కడికి వస్తాను, ప్రస్తుతానికి వస్తాను. అంటే పాత ఎందుకు చెప్పానంటే నిజలింగప్పని ఇట్లా వాళ్ళని దూరం పెట్టాను కామరాజ్ ప్లాన్ ఇట్లనో ఇవాళ ఆర్ఎస్ఎస్ ప్లాన్ కాదు ఇది. ఆర్ఎస్ఎస్ కి యాక్చువల్ గా మోడీ గారు ఒకే కారణం, ఏది కోటేశ్వరరావు గారు చెప్పిన కారణంతోనే వచ్చింది. కానీ నిజంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రులు కావాలంటే గడ్కరీ కావాలి, ప్రధానమంత్రులు కావాలంటే గడ్కరీ కావాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఈయన ఏం చేసిండే అంటే మురళీ మనోహర్ జోషిని, అద్వాని అయితే రాష్ట్రపతి కావాల్సిన అభ్యర్థి కదా, అద్వాని ఎందుకు పెట్టలేదు? రేపు పొద్దున రాష్ట్రపతి అయితే బాగా న్యూట్రల్ గా ఉంటారని చెప్పి, అంటే ఎప్పుడు కూడా ఒక రైట్ పర్సన్ ఇంక రాంగ్ పార్టీ అని మనకు వాజ్పేయి గారి మీద ఒకటి ఉన్నది. అంటే వాజ్పేయి గారు ఆ పార్టీలో ఉండాల్సినాడు కాబట్టి. కానీ అద్వాని చూపెట్టి ఏం చేశారు? వాజ్పేయి చాలా సాఫ్ట్ అయిపోయింది, సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. అంటే వాజ్పేయికి అద్వానికి ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే సాఫ్ట్ కార్నర్ లేదు, అంత హార్డ్ కోర్ మిలిటెంట్స్ బీజేపీలు ఇప్పుడు అందరూ, అమిత్ షా గానీ ఎవరైనా సాఫ్ట్ కార్నర్ ఉన్నా, గడ్కరీ ఉంటారు, మిలిటెంట్ అనే పదం కరెక్టే అంటారా? అయితే మిలిటెంట్ అంటే తప్పు కాదు, భూత పదం కాదు సార్. నేను చాలా మందికి ఏంటంటే విప్లవం అంటే ఏందో అనుకుంటారు. విప్లవం అంటే ఆకస్మికమైన మార్పు. స్పష్టంగా మిలిటెంట్ అంటే అంటే కమిటెడ్ అన్నట్టు అంతే. అందుకని నేను మిలిటెంట్ అంటే భూత పదం కాదు. ఏమంటున్నా అంటే తప్పలేదండి అనొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా జాతీయవాదులను అందరినీ దేశద్రోహులుగా అట్లా అన్నారు. సో ఇప్పుడు ఉన్న జాతీయవాదులందరినీ మిలిటెంట్ అనడం అట్లే సమస్య లేదు. అట్లా ఆ ఉద్దేశంతో అంటే మిలిటెన్సీ అంటే కమిట్మెంట్ తో ఉండేది అని చెప్తున్నా, అంతకని ఏం లేదు. అంటే కమిటెడ్ గా తాను నమ్మిన దాన్ని కమిటెడ్ చేస్తారు, ఎవరైతే. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య అస్సలు అనండి, అదే సమస్య కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే మోడీ గారు తన పదవిని సుస్థిరం చేసుకోవడానికి అందులో ఉన్న సీనియర్లందరినీ పక్కకు చేశారు. ఇవాళ అద్వానితో సహా దూరం పెట్టారు. అది శాస్త్రం. దానికి సూత్రం పెట్టుకున్నారు వాళ్ళు. ఏదో ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతం ఉండాలి కదా. అంటే కోటేశ్వరరావు గారు అంటే అక్కడ ఏం రాసుకోలే. అయ్యగారు సామెత, అయ్యగారు ఉల్లిగడ్డ సామెత ఎందుకు అంటున్నాడు అవినాష్ గారు? తనకు పనికి వచ్చాడు చెప్పుకున్నాడు. ఇప్పుడు తనకు పనికి రాదనుకోండి, పోతుంది. తనకు పనికి రాకపోతే ఆ రూల్ బ్రేక్ అవుతుంది. గతంలో అందరూ అదే పని చేశారు. గతంలో ఇందిరాగాంధీ అదే పని చేసింది అంటున్నాను కదా నేను. ఇప్పుడు ఆమెకు అవసరమైనప్పుడు మాత్రమే సీనియర్లు వాడుకుంది, లేకపోతే దూరం పెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రులందరూ. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే రేపు ఈయనకు వర్తించదు అనడానికి మొదటి కారణం ఏంటంటే 5 ఏళ్ళు. దిలీప్ గారు అదే అన్నారు,
కోటేశ్వరరావు గారు నేను కూడా అదే అన్నా, ఈ 5 ఏళ్ళు బ్రేక్ కాదు నెంబర్ 1. రెండోది 5 ఏళ్ల తర్వాత రాముడు ఎవడో రాకాసుడు ఎవడో రేపు పొద్దున అద్వాని ఉప ప్రధానమంత్రి దాకా ప్రధానమంత్రి దాన్ని ఊహించలేదా, అనుకోలేదా మనం? కాదా అవకాశాలు రాలేదు, 10 ఏళ్ళు రాలేదు. 2004లో వాజ్పేయి గారు దేశం వెలిగిపోతుందంటే దేశం వెలిగిపోయినా సరే ప్రజలు ఓట్లు వేయలేదు. దాంతో ఏమైంది, 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా. 2014 నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్లో శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటది. హిమాలయాలకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఆ తర్వాత ఏం లేదు, కిందికి దిగాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం అది. ఇక్కడ కూడా అంతే, నేను మొదటి చెప్తున్నాను, ఇవాళ బీజేపీ అత్యున్నత స్థానాన్ని చేరుకున్నది ఎప్పుడు 2019 ఎన్నికల్లో. ఇక లేదు, కిందికి పడ్డమైన లోయ పక్కనే లోయ ఉంటది. అందుకని ఏమైంది, ఇప్పుడు అత్యవసర మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం కావాలి. ఇప్పుడు నిజంగానే కట్టర్ ఎవరైనా RSS వాళ్ళున్నా మోడీని దీపోమని ఎవరు చెప్పరు. నువ్వు అన్నావు కదా, నువ్వు నీ సిద్ధాంతం నీకు పనికిరాదని ఎవరు అన్నారు. అయినా సరే ఇంకొక సంవత్సరం 74, 75 నిండాలి ఆయన లెక్క ప్రకారం అయితే. ఈ సంవత్సరంలో మార్పు ఏం రాదు. ఇంకా